సాయి కృష్ణ మృతి కేసులో సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు సాగిన విచారణలో దర్యాప్తు బృందం దాదాపు 500 ప్రశ్నలు సంధించిన ఒక్క ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదని సమాచారం. ప్రధానంగా సీసీటీవీ ఫుటేజీ మాయం, సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారన్న ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తునకు ఉపయోగపడే సమాధానాలేవీ సిట్ రాబట్టలేకపోయింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు విచారించి ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి రెండో ఏజేఎంఎఫ్సి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి శ్రీకాంత్ నాగరాజును తన ఛాంబర్కు పిలిచి 10 నిమిషాల పాటు మాట్లాడారు. కస్టడీలో పోలీసులు ఇబ్బంది పెట్టారా అని ప్రశ్నించగా లేదని సీఐ సమాధానమిచ్చారు. అనంతరం కోర్టు హాల్లో నాగరాజును హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్తో కూడిన 2 హార్డ్ డిస్కులు, సీల్డ్ కవర్లో విచారణ వివరాలను అందజేశారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం తరలించాలని న్యాయాధికారి ఆదేశించడంతో రాజమహేంద్రవరం కారాగారానికి తీసుకెళ్లారు. నాగరాజుకు కారాగారంలో జైలు అధికారులు కనీస సదుపాయాలు కల్పించడం లేదని అతని తరపు న్యాయవాది సాంబయ్య కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీసం కుర్చీ, పరుపు అయినా వాడుకునేందుకు అనుమతించాలని కోరారు. న్యాయాధికారి ఎదుట హాజరుపరిచిన అనంతరం నాగరాజును తీసుకెళ్లే సమయంలో అక్కడే ఓ ఛాంబర్లో సహ నిందితుడు హెడ్ కానిస్టేబుల్ నాని ఉన్నాడని తెలుసుకుని ఆయన లోపలికి వెళ్లారు. పోలీసులు వెంటనే ఆయన బయటకు తీసుకొచ్చారు.